నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, అదేవిధంగా కొంతమంది చనిపోవటం కానీ, ఇంకా ఆ బెట్టింగ్ యాప్స్కి లోబడి ఆ గేమ్స్ ఆడితే చాలామంది దానికి బానిసలు అయి ఉన్నారు. దీన్ని ప్రమోట్ చేసి కొంతమంది ఎవరైతే హర్ష సాయి, కొంతమంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి కొంతమంది ఎదురు తిరిగినంటే, అంటే మీలాంటి వాళ్ళు లేకపోతే యువ సామ్రాట్ అలాంటి వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద కూడా రెచ్చిపోతున్నారు. కొన్ని సమ్ టీవీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇన్నోవాయిస్ ఇది ఫేక్ ఇన్నోవాయిస్ అని, అది ఫేక్ స్టేట్మెంట్, ఇవి నా స్టేట్మెంట్ కావు, నేను తీసుకుంది కొంత అమౌంటే, ఆ తీసుకున్న అమౌంట్ అయినా సరే మళ్ళీ పబ్లిక్కి ఖర్చు పెడుతున్నట్టు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో దానికి మీరే ఉంటారు? ఈ ఏదో లాజిక్లు అని చెప్పి కానీ ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ ఒకళ్ళలో ఉండే జనరల్‌గా మనిషిలో ఉండే ఒక అత్యాశ. డబ్బులు వస్తాయంటే అప్పడంగా వస్తాయంటే ఎగబడే లక్షణం మానవ జాతిలో ఉంది. మన జాతిలో ఉన్న లక్షణం అది. సో దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే ఎదవలు వీళ్ళంతా. వాళ్ళలో ఉన్న వీక్‌నెస్‌ని, డబ్బులు సంపాదించాలనే దాహంలో ఉండే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే ఎక్స్‌ప్లాయిటర్స్ వీళ్ళంతా. ఆ బుద్ధులతో చేస్తారు చిల్లర పనులు, చిల్లర వ్యాపారం. దాన్ని 4 డబ్బులు మళ్ళీ దాన్ని ఆ 4 డబ్బుల్ని ప్రజల కోసం ఏం ఉపయోగిస్తామన్న ప్రజల కోసం. అసలు నీకు ఇంతటి స్థాయి కార్లు గీర్లు ఇంత హంగామా నీకు ఎక్కడిది? ఆ డబ్బులతోటే కదా ఆ ప్రజల నుంచి ప్రజల్ని ట్రాప్ చేసి ప్రజల్ని నీ ట్రాప్లోకి పడేసుకుని సంపాదించే సొమ్మే కదా. వాటితోటి మళ్ళీ ప్రజలకు చేస్తున్నాను ఇవన్నీ గాలి చేసే తప్పుడు పనులు కాకుండా మళ్ళీ శ్రీరంగ నీతులు చెప్పే తప్పుడు పనులు, చేసే దౌర్భాగ్య పనులు, సమాజంలో చెడ పురుగులు చేసే పనులు, సమాజాన్ని భ్రష్టు పట్టించే దీంట్లో ఏంటంటే ఆశపరులు కూడా వాళ్ళది కూడా తప్పు. వాడు మోసం చేసేవాడు ఉన్నప్పుడే మోసగించేవాడు ఉంటాడు. వీడు మోసగించడానికి పుట్టాడు. వీడు హర్షసాయి పుట్టిందే మోసం చేయడానికి అన్నట్టు ఉంది వాడు బతుకంతా. వాడు మోసం చేయడానికి పుట్టాడు, మోసం చేస్తాడు. మోసపోవటానికి సిద్ధంగా ఉన్న మూర్ఖుల్ని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి? మోసపోయేవాడు ఉంటే కదా మోసం చేసేవాడు. నా దగ్గరికి వచ్చి మోసం చేయమని చేయలేడే, నీ దగ్గరికి వచ్చి చేయమని చేయలేడే. విశేషణ ఉంటుంది. వాడు అన్న అంటే ఏంటి ఇది ఎంతవరకు అని. నువ్వు ఎగబడి మోసపోవడానికి నేను రెడీ, నుదుటి మీద రాసుకున్నట్టు ఐఎమ్ హియర్ టు బి గెట్ ఫూల్డ్ అన్నట్టు నువ్వు పరిగెడితే నీ కర్మ అది. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఎదవలు ఉంటారు. అంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి దాదాపు ఒక 70 లక్షల రూపాయలు తీసుకున్నాంటే మామూలు విషయం సార్ అది? మామూలు విషయం. అంత ఆదాయం ఉంది దాని లెక్క. అది ఎంత ఆదాయం ఉంటే ఆ రేటు పలుకుద్ది. అది అక్కడ రేటు పలుకుతుందంటే అంత ఆదాయం ఉందని. అంత ఆదాయం వీళ్ళు ఒకటే కాదు. ఇప్పుడు దొరికాడు కనుక మనం మాట్లాడుతాం. దొరకని దొంగలు చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్లో. ఈ సమాజంలో బెట్టింగులు అనేది అన్ని రకాలుగా, ఒక ప్యాకాటర్ బెట్టింగ్ కాదు, ఒక కోడి బెట్టింగ్ కాదు, ఒక క్రికెట్ బెట్టింగ్ కాదు, ఏది జరగని ఎలక్షన్ బెట్టింగ్ కాదు. ఈ బెట్టింగులతోటి దందా చేసి సంపాదించే దౌర్భాగ్యులు, ఎక్స్‌ప్లాయిట్ చేసే దౌర్భాగ్యులు, నీచులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అందులో దొరికిన దొంగ అంతే. దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కఠినమైన పట్టుకుని నాన్ బెయిలబుల్ రూల్స్ చట్టంలో మార్పులు రావాలమ్మా. చట్టంలో ఎన్ని బెయిలబుల్ వీళ్ళు పట్టుకున్నా కూడా సివిల్ కేసు, బెయిలబుల్ కేసులు. వీళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడానికి చట్టంలో మార్పు రావాలి. అప్పుడు కానీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని నాన్ బెయిలబుల్ వేసి లోపల వేసి కుమ్మితే కానీ మరొకసారి భయం ఉండదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకున్నారు అనుకో, రేపు పట్టుకుని కేసు బుక్ చేసి వేస్తారు. బెయిల్ వస్తుంది. 15 రోజులు 4 రోజులు ఉంటే 10 రోజులు జైల్లో ఉంటాడు, లేకపోతే బెయిల్ వచ్చేస్తుంది. మళ్ళీ మొదలెడతాడు. చట్టంలో ఉన్న ఈజీనెస్ ఏముంది. గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు వీళ్ళు వస్తారు 10 రోజులు జైలుకి. జైల్లో కూడా 1-2 సార్లు వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అలవాటు అయిపోతాడు. వీడికి కావాల్సింది వాళ్ళు అరేంజ్ చేస్తారు, ఈ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ దౌర్భాగ్యం బెట్టింగ్ వాళ్ళు అందుకని ఇంత పేటరీకిపోతున్నారు. బెట్టింగ్ అనేది ఎందుకు పేటరీకిపోతుంది? ఏ విషయం వచ్చినా ముందు బెట్టింగ్ గ్యాంగ్ తయారవుతారు. అది కారణం ఆదాయం. ఈ మోసపోవడానికి సిద్ధం ఉన్న మూర్ఖులు సమాజంలో, అత్యాస పరులు, వీళ్ళని అంటు పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే మీ డబ్బు సపోజ్ బెట్టింగ్ ఒక యాప్ నుంచి ఒక 60 lakhs 50 lakhs వచ్చినా దానికి ఇంకా మేము ఒక 30 లక్షలు యాడ్ చేసి ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్తున్నాడు మనోడు.
అదే చెప్తున్నా, చేసేయన్ని తప్పుడు పనులను, క్రిమినల్ విషయాలను, మోసపూరిత చర్యలను, మళ్ళీ దీనికి ఏదో ప్రజలకు ఏం చేస్తున్నావు, ప్రజలకు సేవ, ప్రజలకు ఏం చేస్తున్నావు, చెప్పుకుంటాం ప్రజలకు సేవ అని ఏం చేస్తున్నావు. ఒకటి చెప్పు, నేను ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను, లేదా ఒక ముసలి వృద్ధాశ్రమం నడుపుతున్నాను, లేదా అంగవైకల్యం వాళ్ళకి చెప్పమని ఒకటి ఏమన్నా. ప్రజాసేవ చేస్తున్నావు, ఉన్న సేవ చేస్తానని చెప్పు, నోటి మాట అంటే సరిపోద్దా. అయినా నువ్వు ప్రజాసేవ చేస్తున్నావు కనుక లైసెన్సా ఫ్రాడ్ చేయడానికి? అదేమి లైసెన్స్ కాదే. నేను ప్రజలకు ఏదో డబ్బు పంచి పెడుతున్నాను కనుక రాబిన్ హుడా దోచుకుని అందరికి పంచిపెట్టాను. నువ్వు చేసేది దౌర్భాగ్య పని, నువ్వు చేసేది మోసపూరితం, నువ్వు సంపాదించేది దౌర్భాగ్యపు సంపాదన. పెంటతోటి సమానం నువ్వు సంపాదించేది. నువ్వు ఆ పెంటను మళ్ళీ నేను 10 మందికి పంచుతున్నాను, ప్రజలకు చేస్తాను, ఈ దౌర్భాగ్య మాటలు ఎందుకు? చేసే చిల్లర పనికి మళ్ళీ దానికి ఒక కలరింగు సేవ చేస్తున్నాను. నీచపు పనులు చేస్తూ నీచపు మాటలు, నీతి మాటలు మాట్లాడడానికి అర్హుడే కాదు అసలు. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను ఒక్కనే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు ఆయన. ఒక్కరిని టార్గెట్ చేయాలి, నువ్వు దొరికావు కనుక టార్గెట్ చేస్తున్నారు. నువ్వు దొరికినాడివి, తప్పైపోయింది, క్షమించాలి, నేను ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను అని అంటే ట్రోల్ చేయరు. నువ్వు దాన్ని ఏదో సమర్థించుకుంటున్నావే, అదేదో గొప్ప పని చేస్తున్నట్టు, నేనేదో చాలా మంచి పని చేస్తున్నాను, 10 మందికి హెల్ప్ చేసి ఇంకా దౌర్భాగ్య మాటలు ఇవన్నీ మాట్లాడటంలో నేను ట్రోల్ చేయక ఏం చేస్తారు? చేసింది తప్పుడు పని, తప్పుడు పని చేస్తుంది వ్యభిచారం చేస్తూ నేను పతివ్రతను అంటే ఎట్లా? నువ్వు చేసేది దౌర్భాగ్య పనులు చేస్తూ మళ్ళీ నేనేదో ప్రజలకు సేవ చేస్తున్నాను, నన్ను ట్రోల్ చేస్తున్నాను, ఈ లంగడా మాటలు కాదు కదా, అందుకనే ట్రోల్ చేస్తారు. అంటే ఆయన ప్రతిరోజు ఇక్కడ ఎక్కడైతే మన వైజాగ్లో నవోటల్లో ప్రతిరోజు నవోటల్ ఐటీసీ హోటల్లో ఉంటారంట ఆయన. అంటే ఓన్లీ 5 స్టార్ ప్రాపర్టీస్లో ఉంటారంట. సో దానికి ఏం చెప్తారు? అంతేనమ్మా, ఈ బెట్టింగ్ వాళ్ళు అక్కడే ఉంటారు. మన బెంగళూరులో జరిగిందండి ఇది ఇక్కడ మామూలు హోటల్లోనూ మామూలు ఎక్కడ ఉంటే వేల మీద మించి వెళ్ళదు. లక్షల మీద వెళ్ళాలంటే ఆ హగామా చూపించాలి కదా. అదే సో అందుకని అంత రేటు పలుకుతుంది ఆయనకి. రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఏం చేస్తారు? అలంకరించుకుంటారు బాగా. అందరికన్నా చూడగానే అట్రాక్ట్ అయ్యేటప్పుడు బ్రహ్మాండంగా అలంకరించుకుని వాళ్ళ వచ్చే విటుడికి దగ్గర ఎక్కువ రేటు తీసుకుంటారు. ఆ అమ్మాయి అలంకరించలేదు అనుకో, రెడ్ లైట్ ఏరియాలో ఉన్నది సరిగ్గా అలంకరించుకోలేదు అనుకో, అంత రేటు ఇవ్వడు కదా ఎవడు కూడా విటుడు. వాడికి ముందు కంటికి ఆహా అనిపిస్తే కదా. అది అలాంటి బాపతులే, ఆ సైకాలజీ ఇది. రెడ్ లైట్ ఏరియాలో ఒక ఆడది తనని ఎక్కువగా డబ్బుకి విటుడికి దగ్గర ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంత అలంకరించుకుంటుందో, వీళ్ళు ఈ హర్షసాయి లాంటి వాళ్ళు ఇలాగ స్టార్ హోటల్ పెట్టి అలంకరించుకుని వాళ్ళు చేసి వ్యభిచారం. అది అంతే. వాళ్ళైనా పాపం రెడ్ లైట్ ఏరియాలోనే పాపం కాస్త పరిస్థితులు బట్టు వాళ్ళ కర్మను బట్టు ఏదో పాపం ఒళ్ళు అమ్ముకొని చేస్తారు. వీళ్ళు అది కూడా కాదు కదా, వాళ్ళు పడే ఆ శ్రమ కూడా ఉండదు వీళ్ళకి. ఆ వ్యభిచారం కదా, వీళ్ళ వ్యభిచారం చాలా విస్కీలు తాగుతూను ఇంకోటి చేస్తూ సంపాదిస్తారు, ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ. అది దౌర్భాగ్యులేండి వాళ్ళకన్నా. రెడ్ లైట్ ఏరియాలో బతికే వాళ్ళకన్నా దౌర్భాగ్యులేండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.